డియర్ ఫ్రెండ్స్, నేను ఇప్పుడు మీకు కొత్తగా పెళ్ళైన ఆడపిల్లలకి టీ ఎలా కాయాలో చూపించబోతున్నాను. చూడండి, టీ కాయడానికి కావలసిన పదార్థాలు ఏంటి. మొదట పాలు, నీరు, టీ పొడి, యాలకులు, అల్లం, పంచదార. ఇవన్నీ కూడా టీకి కావలసిన పదార్థాలు. టీ ఎలా కాయాలి కొత్తగా పెళ్ళైన వాళ్ళు చూడండి. గులాబీ రేకులు కూడా వేస్తాను. గులాబీ రేకులు చూడండి, ఇవి ఎండబెట్టాను, ఇవి ఫ్రెష్. ఎండబెట్టిన గులాబీ రేకులు మాత్రమే ఒక 6-7 వేసుకోవచ్చు. మొదట పాలు ఎన్ని గ్లాసులో చూడండి. పాలు 2 గ్లాసులు పోసాను. చిక్కటి పాలు అయితే వాటర్ కూడా 2 గ్లాసులు పోసుకోవచ్చు. పల్చటి పాలు అయితే వాటర్ తక్కువగా పోయాలి. వాటర్ 2 గ్లాసులు, టీ 2 గ్లాసులు పోసాను. ఇప్పుడు మనం వెలిగిస్తాం. టీ పొడి వేస్తాం. 2 స్పూన్లు టీ పొడి. షుగర్ కావలసినంత. టీ కాగుతూ ఉంది. ఇప్పుడు మన అల్లం కొడదాం. ఈ అల్లం ఇందులో వేసి కొట్టినట్లయితే చాలు. అల్లం వేసేసాను. యాలకులు ఒక 4 వేద్దాం. యాలకులు కూడా వేసాను. ఇప్పుడు టీ మరగాలి. మరిగిన తర్వాత అప్పుడు వడకట్టాలి. ఇప్పుడు టీ మరుగుతుంది కాబట్టి మనము ఈ గులాబీ రేకులు వేద్దాం. ఎండబెట్టిన గులాబీ రేకులు వేద్దాం. వేసాను గులాబీ రేకులు. ఇక్కడ తర్వాత స్పూన్తో ఇలా తిప్పాలి. టీ అంతా కరుగుతుంది. టీ రెడీ అయినట్లు. ఇప్పుడు మనం వడకడదాం. వేరే పాత్రలో ఈ విధంగా టీ వడకట్టుకోవాలి.
ఇది చక్కటి చిక్కటి గులాబీ రేకుల టీ. చాలా చిక్కగా ఉంది. చక్కటి చిక్కటి గులాబీ రేకుల టీ. నూతనంగా పెళ్ళైన వాళ్ళు ఈ విధంగా చూసి నేర్చుకోండి. టీ తయారు చేయటం ఎలాగో తాగి చూపిస్తాను ఎలా ఉందో. సూపర్, చాలా బాగుంది. చక్కటి చిక్కటి గులాబీ రేకుల టీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.